కొనిచ్చువా ఈరోజు మనం టీజీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీలోని గన్ షాట్ క్వశ్చన్స్ చూడబోతున్నాం. అసలు ఏంటి గన్ షాట్ క్వశ్చన్స్ ఏంటంటే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని తిరగేస్తే చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇవి. అండ్ మళ్ళీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రయారిటీగా ఈ క్వశ్చన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి, ఈ క్వశ్చన్స్ని డీటెయిల్డ్గా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అని చెప్పడమే గన్ షాట్ క్వశ్చన్స్ యొక్క ఉద్దేశం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీలో బ్లూ ప్రింట్ చూసినట్టయితే 3 చాప్టర్స్ నుంచి మనకి 8 మార్క్స్ అడుగుతారు. బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, కాక్రోచ్, అలానే ఈకాలజీ. ఈ 3 చాప్టర్స్లో నుంచి మనకు తెలుసు గన్ షాట్గా మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. 4 మార్క్స్ చూసినట్టయితే ఉండేదే 8 చాప్టర్స్, మనకి 4 మార్క్స్లో 8 క్వశ్చన్స్ వస్తాయి అండ్ అందులో ఎనీ 6 రాయాలి. సో ఈ 8 చాప్టర్స్లో నుంచి ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. అంటే డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్, సో యానిమల్ డైవర్సిటీ 1, యానిమల్ డైవర్సిటీ 2, లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా, బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, సో అలానే నెక్స్ట్ కాక్రోచ్, సో ఇంకా ఈకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఈవెన్ 2 మార్క్స్ కూడా అన్ని చాప్టర్స్లో నుంచి వస్తాయి ఎక్సెప్ట్ కాక్రోచ్. కాక్రోచ్లో నుంచి 2 మార్క్స్ అడగడం చాలా చాలా రేర్, ఒక్కసారి అడిగారంటే ఇప్పటి వరకు లాస్ట్ 10 ఇయర్స్గా. సో కాబట్టి కాక్రోచ్లోని 2 మార్క్స్ క్వశ్చన్స్కి మీరు లీస్ట్ ప్రయారిటీ ఇవ్వచ్చు. ఇంకొక విషయం ఏంటంటే లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. ఇంకా స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ తీసుకున్నట్టయితే ఈ ఒక్క చాప్టర్ నుంచే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే, సో లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్, ఈ 2 చాప్టర్స్ చదివినట్టయితే 50% ఆఫ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ అయిపోయినట్టే. సో ఇది ఒక హ్యాక్కా కాదా? ఓకే, కమింగ్ టు ఆల్రెడీ మీకు చెప్పాను కదా గన్ షాట్ క్వశ్చన్స్ చెప్తానని చెప్పి. సో వాట్ ఆర్ దీస్ గన్ షాట్ క్వశ్చన్స్? బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో ఎంటమీబా హిస్టోలైటికా. ఎంటమీబా హిస్టోలైటికా ద మోస్ట్ ఈజియెస్ట్ లైఫ్ సైకిల్ అన్నిటికంటే కూడా. అలానే ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ మ్యాన్, ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ మస్కిటో, ఆస్కారిస్ లంబ్రికాయిడస్. ఈ 4 లైఫ్ సైకిల్స్ జాగ్రత్తగా చూసుకోండి, చాలా ఈజీ కూడా. అండ్ కమింగ్ టు హియర్ పెరిప్లానెటా అమెరికానా అంటే కాక్రోచ్. ఈ చాప్టర్లో నుంచి 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. 3 క్వశ్చన్స్ నుంచి ఏదో ఒక క్వశ్చన్ అడుగుతారు. ఒకటి డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్, సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్, అలానే నెక్స్ట్ ఫైనల్లీ రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్. ఈ 3 సిస్టమ్స్ జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఈకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్లో లేక్ ఎకోసిస్టము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్. సో వీటన్నిటిలో కల్లా అంటే మీకు ఫుడ్ చైన్స్ ఎక్కువగా రిపిటేటివ్గా అడుగుతున్నారు. అండ్ కమింగ్ టు హియర్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఎలాగా. సో ఈ క్వశ్చన్స్. అలానే ఇంకా చాలా రేర్గా ఎయిర్ పొల్యూటెంట్స్ గురించి కూడా అడుగుతారు. సో కమింగ్ టు నెక్స్ట్ వచ్చినట్టయితే డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్. డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్లో మీరు 4 మార్క్స్ తీసుకున్నట్టయితే, సో 8 మార్క్స్లో ఆ గన్ షాట్ క్వశ్చన్స్ అన్ని చూసుకోండి. 4 మార్క్స్లో డిఫైన్ స్పీషెస్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పీషెస్, వాట్ ఈస్ ఈవిల్ క్వాడ్రాట్, రివర్ట్ పాపర్ హైపోథసిస్ అంటే ఏంటి, సో ఎందుకు ట్రాపికల్ రీజన్స్లోనే గ్రేటర్ బయోడైవర్సిటీ ఉంటుంది. కమింగ్ టు స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్లో చూడండి 4 మార్క్స్ క్వశ్చన్స్లో హావర్షియన్ కెనాల్ సిస్టమ్ అంటే ఏంటి, స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటల్ మసిల్, వీటికి డయాగ్రామ్ వేయాలి. అండ్ టైప్స్ ఆఫ్ కార్టిలేజ్, 3 టైప్స్ ఆఫ్ కార్టిలేజ్. అండ్ స్ట్రక్చర్ ఆఫ్ కార్డియాక్ మసిల్. ఇప్పుడు నేను చెప్పే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్కి మాత్రం మీరు 4 మార్క్స్కి అన్నిటికీ డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది. యానిమల్ డైవర్సిటీ 1లోకి వచ్చేసినట్టయితే 2లో సో హాల్ మార్క్ ఫ్యూచర్స్ ఆఫ్ కార్డేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ దేర్ ప్రిన్సిపల్స్ అండ్ ఫంక్షన్. సో కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ద కార్టిలేజినస్ ఫిష్ అండ్ బోనీ ఫిష్, చాలాసార్లు అడిగారు ఇది కూడా. అండ్ కమింగ్ టు ఫ్లైట్ మోడిఫికేషన్స్, సో బర్డ్స్లో ఫ్లైట్ మోడిఫికేషన్స్ ఏంటి. సో వాట్ ఆర్ ద ఫీచర్స్ పెక్యులర్ టు రాటిటే బర్డ్స్. ఇది లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్లో చూడండి ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్ ఎలా జరుగుతుంది, లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ ఎలా జరుగుతుంది, సో వాటి లేటరల్ అపెండేజెస్ ఏంటి అంటే కమింగ్ టు ప్రోటోజోవాకి సంబంధించి. గివెన్ అకౌంట్ ఆఫ్ సూడోపోడియా, ఓకే. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లెజెల్లా కూడా. సో లేటరల్ అపెండేజెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లెజెల్లా చూసుకోండి. సో బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో వాట్ ఆర్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో అండ్ వై అడలోసెన్స్ ఈస్ ద మోస్ట్ వనరబుల్ ఏజ్, ఎందుకు దాన్ని అడలోసెన్స్నే మోస్ట్ వనరబుల్ ఏజ్ అని చెప్తాం. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్, ఈ స్టేట్మెంట్ని జస్టిఫై చేయండి. పెరిప్లానెట్ అయిన అమెరికానాలో మౌత్ పార్ట్స్ డయాగ్రామ్ ఇప్పటికీ ఎన్నిసార్లు ఇచ్చారో. అండ్ అలానే నెక్స్ట్ సెలైవరీ ఆపరేటర్స్ డయాగ్రామ్. సో మీకు కాక్రోచ్ అనగానే 8 మార్క్స్లోను 4 మార్క్స్లోను డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఒమెటీడియం డయాగ్రామ్. సో 4 మార్క్స్లో ఈ 3 డయాగ్రామ్స్ చూసుకోండి. మౌత్ పార్ట్స్ డయాగ్రామ్ ఒకటి, సెలైవరీ ఆపరేటర్స్ డయాగ్రామ్, ఒమెటీడియం డయాగ్రామ్. సో ఈకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్లో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్ గురించి, అలానే గ్లోబల్ వార్మింగ్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి,
డెలిటీరియస్ ఎఫెక్టింగ్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్, సమ్మర్ స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటి? ఓకే, సో ఇవన్నీ 4 మార్క్స్లోని గన్ షాట్ క్వశ్చన్స్. కమింగ్ టు 2 మార్క్స్లోని గన్ షాట్ క్వశ్చన్స్ ఏంటి అంటే, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్లో వాట్ ఈస్ ICZN? ICZNతో పాటు IUCN అంటే ఏంటో కూడా చూసుకోండి. రీసెంట్ టైమ్స్లో చాలాసార్లు అడుగుతున్నారు. అలానే బయోజెనసిస్. సో నెక్స్ట్ ట్రైనామియల్ నామెన్క్లేచర్ అంటే ఏంటి? టాటానిమ్ అంటే ఏంటి? ICZN, IUCN చూసుకున్న తర్వాత అలానే ఇవి కూడా చూసుకోండి. ట్రైనామియల్ నామెన్క్లేచర్ అంటే ఏంటి, టాటానిమ్స్ అంటే ఏంటి అని. ప్రొటోస్టోమియాకి డిటిరోస్టోమియాకి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అనగానే టేబుల్ వేసి డిఫరెన్స్ లాగా రాసేసేయండి. స్పీషియస్ రిచ్నెస్ అంటే ఏంటి? సో స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్లో వాట్ ఈస్ సెఫలైజేషన్? ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్ ఆర్గనైజేషన్ ఏంటి? సో ఫస్ట్ టైం సెఫలైజేషన్ దేంట్లో డెవలప్ అయింది, ఫస్ట్ టైం ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్ ఆర్గనైజేషన్ దేంట్లో చూసాం. సో ట్రూ సీలం అంటే ఏంటి? సో ఎందుకు దాన్ని సెకండరీ సీలంగా చెప్తాం? రెట్రోపెరిటోనియల్ ఆర్గాన్స్ కూడా చాలాసార్లు అడిగారు. సో ఎంటిరోసీలం అంటే ఏంటి? ఏ ఫైలమ్స్లో మనం ఎంటిరోసీలంని చూస్తాం. సో ఎక్సోక్రైన్ గ్లాండ్స్కి ఎండోక్రైన్ గ్లాండ్స్ని డిఫరెన్షియేట్ చేయండి. సో మాస్ట్ సెల్స్ ఏ కెమికల్స్ని సెక్రీట్ చేస్తుంది, వాటి ఫంక్షన్స్ ఏంటి? సో టెండాన్కి లిగమెంట్కి ఉండే డిఫరెన్స్ ఏంటి? సో వాట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ కార్టిలేజ్ ఇన్ ద బాడీ అండ్ దానికి ఎగ్జాంపుల్తో పాటు రాయాలి. ఆస్టియాన్ అంటే ఏంటి? వాట్ ఈస్ సెసమాయిడ్ బోన్? మైక్రోగ్లియల్ సెల్స్ అండ్ వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ మైక్రోగ్లియల్ సెల్స్? హెమటోక్రైట్ వాల్యూ అంటే ఏంటి? కార్డియాక్ మజిల్ ఈస్ హైలీ రెసిస్టెంట్ టు ఫెటిగ్, జస్టిఫై ది స్టేట్మెంట్. వైట్ మ్యాటర్కి గ్రే మ్యాటర్కి మధ్యలో డిఫరెన్స్ చెప్పాలి. సో యానిమల్ డైవర్సిటీ 1లో కెనాల్ సిస్టమ్ ఆఫ్ స్పాంజెస్కి ఫంక్షన్ ఏంటి? సో వాట్ ఈస్ మెటాజెనిసిస్? సో విచ్ ఫైలం బిలాంగ్స్ టు దిస్ మెటాజెనిసిస్? ఏ ఫైలం మెటాజెనిసిస్ని ఎగ్జిబిట్ చేస్తుంది? నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రాడ్యులా? వాట్ ఈస్ ద ఆర్థ్రోపోడ్ విచ్ ఈస్ కాల్డ్ లివింగ్ ఫాసిల్? అరిస్టాటిల్ లాంథర్, ఇది 5 స్టార్ క్వశ్చన్ అనే చెప్పాలి, ఇప్పటికి ఎన్నిసార్లు రిపీట్ అయిందో. నెక్స్ట్ యానిమల్ డైవర్సిటీ 2లో సాలియన్ ఫీచర్స్ ఆఫ్ సైక్లోస్టోమ్స్ ఏంటి? మేల్ ఫ్రాక్కి ఫీమేల్ ఫ్రాక్కి మధ్య ఉండే డిఫరెన్స్ ఏంటి? మిల్ట్కి స్పాన్కి మధ్యలో డిఫరెన్స్. 2 పాయిజనస్ స్నేక్స్, 2 నాన్ పాయిజనస్ స్నేక్స్ చెప్పండి విత్ ఎగ్జాంపుల్స్. న్యూమాటిక్ బోన్స్ అంటే ఏంటి, అవి ఎలా బర్డ్స్కి హెల్ప్ చేస్తాయి? సో వాట్ ఆర్ ద 3 మెనింజెస్? సో ఆ 3 మెనింజెస్కి మనం పేర్లు రాయాలి. లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్లో సో డ్రా ఎ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ టీఎస్ ఆఫ్ ఫ్లెజెల్లం. ఈవెన్ దో అది 2 మార్క్ క్వశ్చన్ అయినా కానీ మీరు నీట్ లేబుల్ డయాగ్రామ్ వేయాలి. ఆ డయాగ్రామ్కి మీకు 2 మార్క్సే వస్తాయి. అండ్ 2 డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లెజెల్లం అండ్ సీలియం. కైనటీ, ఇది కూడా 5 స్టార్ క్వశ్చన్, చాలాసార్లు రిపీట్ అయింది కైనటీ అనే క్వశ్చన్. అండ్ ప్రోటర్ ఒపిస్తేకి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? లోబోపోడియం అంటే ఏంటి, ఫైలోపోడియం అంటే ఏంటి? డిఫరెన్స్ చెప్పాలి. డిఫైన్ కాంజుగేషన్ విత్ రెఫరెన్స్ టు సీలియేట్స్, గివ్ 2 ఎగ్జాంపుల్స్. అలానే నెక్స్ట్, వై డూ వి రెఫర్ ద ఆఫ్ స్ప్రింగ్స్ ఫార్మ్డ్ బై ఏసెక్షువల్ రీప్రొడక్షన్ యాజ్ క్లోన్స్ అని ఎందుకు రెఫర్ చేస్తాం? సో బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో ఇందులో అయితే 2 మార్క్స్కి కూడా చాలా స్కోప్ ఉంది. పారాసైటిజం అంటే ఏంటి? జస్టిఫై ద టర్మ్. హైపర్ పారాసైట్ అంటే ఏంటి? మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద హైపర్ పారాసైట్. పారాసైటిక్ క్యాస్ట్రేషన్ అంటే ఏంటి? చూడండి, పారాసైట్ మీదే మీకు 3 రకాల క్వశ్చన్స్ అడిగారు. పారాసైటిజం అంటే ఏంటి? హైపర్ పారాసైట్ అంటే ఏంటి? పారాసైటిక్ క్యాస్ట్రేషన్ అంటే ఏంటి? నాక్టర్నల్ పీరియాడిసిటీ. సో అండ్ అలానే ఇన్ విచ్ వే ద టొబాకో ఎఫెక్ట్స్ ద రెస్పిరేషన్, టొబాకో ఎలా రెస్పిరేషన్ ఎఫెక్ట్ చేస్తుంది? స్మాక్ అంటే ఏంటి? కోక్ అంటే ఏంటి? ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్లో సర్కాడియన్ రిథమ్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ యూవీ రేస్, ఈ అడ్వాంటేజెస్ ఆఫ్ యూవీ రేస్ కూడా చాలాసార్లు అడిగారు. సైక్లోమార్ఫోసిస్, కమెన్సాలిజం, సో ఆస్మోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? అసలు ఇకోసిస్టమ్ అంటేనే ఏంటి? సో లోటిక్కి లెంటిక్ హ్యాబిటాట్స్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? సో గైస్, ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ ఇయర్ జువాలజీ యొక్క గన్ షాట్ క్వశ్చన్స్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీగా ఈ క్వశ్చన్స్ని జాగ్రత్తగా చూసుకోండి. మిగతా క్వశ్చన్స్ లాస్ట్లో చూసుకోండి. సో గైస్, మీ ఎగ్జామ్స్కి ఇంకా తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి ఈ గన్ షాట్ క్వశ్చన్స్ మీకు ఎంతగానో హెల్ప్ అవుతాయని కోరుకుంటూ, గైస్ ఈ గన్ షాట్ క్వశ్చన్స్ PDF మీకు కావాలంటే మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అరిగతో గోజైమాస్.